ఒక అడవిలో పచ్చని చెట్లు, రంగురంగుల పక్షులు, రకరకాల జంతువులు, అందమైన జలపాతాలు ఉన్నాయి. ఆ అందమైన అడవిలో ఒక అందమైన ఉడత పిల్ల ఉంది. ఆ ఉడత ఎప్పుడూ ఒంటరిగా అడవిలో తిరుగుతూ జీవనం కొనసాగించేది. అయితే ఒకరోజు అడవిలో నడుస్తూ ఉండగా విచిత్రమైన కొన్ని శబ్దాలు వినపడ్డాయి. ఆ శబ్దాలను గమనిస్తూ ఉండగా 2 ఎలుగుబంటి పిల్లలు, ఒక కోతి పిల్ల, ఒక నక్క పిల్ల ఆ అడవిలో ఒక కోనేరు వద్ద ఆనందంగా ఆడుకుంటూ ఉండగా ఇంతలో ఒక కుందేలు పిల్ల ఎగురుకుంటూ వాటి దగ్గరకు వచ్చింది. ఆ శబ్దాలను గమనిస్తూ ఉన్న ఉడత వాటి దగ్గరకు ఎగురుకుంటూ వచ్చింది. వచ్చి వాటితో పాటు కలిసి స్నేహం కొనసాగించింది. అవన్నీ కలిసి చాలా ఆనందంగా ఆ నీటిలో ఆడుకుంటున్నాయి. ఇంతలో హఠాత్తుగా ఆకాశం నుంచి ఒక విచిత్రపటం ఆ నీటిలో పడింది. ఆ జంతువులు అన్నీ ఆశ్చర్యంగా ఆ విచిత్రపటం దగ్గరకు వచ్చి చూస్తుండగా కాంతి విడుదల అవుతూ దగదగ మెరిసిపోతూ ఉంది. ఆ జంతువులు అన్నీ కలిసి ఆ విచిత్రపటంలో ఉన్న రహస్యమైన దారిని గమనిస్తూ అడవిలో ప్రయాణం సాగించాయి. ఆ ప్రయాణంలో చాలా ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. ఒక పెద్ద జలపాతం ఎదురయ్యింది. చాలా కష్టపడి ఆ జలపాతాన్ని దాటుకుంటూ అడవి దారిలోకి వచ్చాయి. అలా ఆనందంగా మరియు ఆతృతతో ప్రయాణం కొనసాగిస్తున్నాయి. అయితే చాలాసేపు నడవటం వల్ల దాహం వేసి పక్కనే ఉన్న మంచినీటి నది ఒడ్డున కూర్చొని సంతోషంగా మంచినీళ్లు తాగుతున్నాయి. చేరుకునే గమ్యానికి ఆలస్యం అవుతుందని మళ్ళీ ప్రయాణం కొనసాగించాయి. అలా ప్రయాణిస్తూ ఉండగా మధ్య మధ్యలో కొన్ని ఉడత పిల్లలు, కోతి పిల్లలు సరదాగా వాటితో కలిసి ప్రయాణించాయి. ప్రయాణం సాగిస్తుండగా మళ్ళీ ఆకలి వేయడంతో వెళ్ళే దారిలో ఒక చిన్న
పాడుబడ్డ ఇల్లు కనపడింది. ఇవన్నీ కలిసి ఆ ఇంట్లో ఏమైనా దొరుకుతాయేమో అని ఆ ఇంట్లోకి వెళ్ళాయి. ఆ ఇంట్లో కొన్ని పండ్లు దొరికాయి. గమ్యానికి దగ్గరలో ఉన్నాము అనే ఆనందంతో దొరికిన కొన్ని పళ్ళని తింటున్నాయి. మళ్ళీ ప్రయాణం కొనసాగించాయి. వెళ్ళే దారిలో ఒక బండరాయి దారికి అడ్డంగా ఉండడంతో కలిసికట్టుగా అన్నీ కలిసి ఆ బండరాయిని గెంటుకుంటూ దానిని మళ్లించాయి. ఆ ఆనందంతో ప్రయాణం కొనసాగించాయి. ఇంతలో చిత్రపటంలో చూపించిన గమ్యం రానే వచ్చింది. వెళ్ళి చూడగా ఒక రహస్యమైన పెట్టె కనపడింది. ఆ పెట్టెను కోతి తన చేతులతో తెరవగా అందులో నుంచి మెరుపులు బయటకు వచ్చి ఆ మెరుపులతో పాటు ఒక విత్తనం బయటకు వచ్చింది. దానిని చూస్తూ చాలా ఆనందపడ్డాయి. తిరిగి తమ ఇంటికి ప్రయాణం కొనసాగించటం ప్రారంభించాయి. వెళ్ళే దారిలో ఆ విత్తనాన్ని చూస్తూ ఆనందంతో డాన్సులు వేస్తూ ఆ విత్తనాన్ని భూమిలో పాతాయి. భూమిలో పాతగానే అందమైన పూల తోటలు, రకరకాల ఫలాలు బయటకు వచ్చాయి. అవన్నీ చూసి ఆ జంతువులు అన్నీ చాలా ఆనందంగా గెంతుతూ పక్కనే ఉన్న జలపాతం దగ్గరకు స్నానం చేయటానికి వెళ్ళాయి. జలపాతంలో స్నానం చేస్తుండగా అక్కడ ఒక ఏనుగు పిల్ల కూడా వీటితో జతకట్టి ఆనందంగా చిందులు వేస్తున్నాయి. ఇంతలో సాయంత్రం వేళ అవ్వడంతో జలపాతం నుండి బయటకు వచ్చి నవ్వుకుంటూ సరదాగా చిందులు వేస్తూ నడుస్తూ ఉన్నాయి. అలా నడుస్తూ పరుగులు పెడుతూ వాటి స్థావరాలకు చేరుకున్నాయి. చేసిన సాహసాలు అన్నీ గుర్తు చేసుకుంటూ సంతోషంగా నిద్రించాయి.